అయిపోతాయి. ఫస్ట్ నిద్ర లేవగానే అమ్మలకు ఫోన్ చేస్తారు గురుగారు. అమ్మల పాత్ర ఎట్లా ఉంటుంది ఇప్పుడు? మరి అమ్మ మాట ఎంతవరకు వినాలా? భర్త ముఖ్యం కదా ముందు భార్యకి. వాళ్ళు లేవగానే ఆ పుట్టింట్లో పుట్టింట్లో గారాబంగా పెరుగుతాము, కానీ అత్తగారింటికి వచ్చాక అమ్మలు మీరు ఏం వండారు, ఏం తిన్నారు, మీ అత్తగారేంటి, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ తల్లైనా అంటే ఆడపిల్ల వైపు తల్లిదండ్రులైనా అబ్బాయి వైపు తల్లిదండ్రులైనా వీళ్ళు ఏం తిన్నారు, ఏం వండారు అన్నటువంటి అతి జోక్యం చేసుకోకూడదు. మొట్టమొదట భార్యాభర్తల మధ్య తగులు ఎందుకు వస్తాయో తెలుసా? ఇందాక అన్నట్టుగా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కాదమ్మా, మన ఇంటి వాళ్ళే మన కుటుంబానికి సంబంధించి మనం ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, ఏ బట్టలు వేసుకున్నాం ఒకసారి వాట్సాప్ పెట్టు, ఏం తింటున్నావో ఒకసారి వాట్సాప్ చేయి. ఇది అతి జోక్యం. మన స్వేచ్ఛను మనం నియంత్రించుకుంటున్నాం. పర్వాలేదు, తల్లిదండ్రులు ఎవరైనా చెప్తే తిన్నారంటే మేము తిన్నాం, మీరు తిన్నారా, బాగున్నారు, అంతవరకే. కానీ ఈరోజు వంకాయ కూర వండాం, ఇంకో ఇది వండాం, లేకపోతే అది వండాం అంటే మీరే బాగున్నారు, వంకాయ కూర వండుకున్నారు, మేము పచ్చడన్నం తిన్నాం అనగానే వీళ్ళకి బాధ వచ్చేస్తుంది. అయ్యో ఆ పక్క అమ్మగారు ఇబ్బంది పడుతున్నారు, మేము మాత్రం ఇది తింటున్నామని తినడం ఇక్కడ మానేస్తారు. మనసంతా అక్కడ ఉంటుంది. లేనిపోని తగవులన్నీ కూడా ఇక్కడే మొదలవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల్ని వాళ్ళిద్దరినీ అలా స్వేచ్ఛగా వదిలేయండి. మీరు ఇంట్లో ఉన్నా, ఇంటి బయట ఉన్నా, మీ పిల్లలు మీ ఊర్లో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, మీ అతి జోక్యం అన్నటువంటిది ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవితం. మీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు మీ అత్తయ్య గారు ఎట్లా ప్రవర్తించారో మీరు బాధపడతారు కదా. మరి మీ గర్భవాసాన్ని జన్మించిన పిల్లలు వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మీ యొక్క అతి జోక్యం అన్నటువంటిది ఉండకూడదు. అందుకని ఎవరి తల్లిదండ్రులతోనైనా సరే వాళ్ళకి మనం గౌరవం ఇద్దాం. ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళకి సేవ చేద్దాం, ఆసుపత్రికి తీసుకెళ్దాం, వాళ్ళకు సంబంధించినటువంటి అవసరాలని చేద్దాం. కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం అన్ని విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవటం వల్లే ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. అలాగే పెద్దవాళ్ళకి కొంత చాదస్తం ఉంటుందమ్మా. నేను పెద్దదాన్ని, నా మాట వినట్లేదు, కోడలు ఇలా ఉంది, లేకపోతే అల్లుడు గారు ఇలా ఉన్నారు, నా మాట వినట్లేదు, పెద్దదాన్ని నాకు గౌరవం ఇస్తారా లేదా? పెద్దరికం అన్నటువంటిది వయసులో రాదమ్మా. వయసు పెరిగినటువంటి ప్రతి వాళ్ళు పెద్దరికంలో ఉన్నారని అనుకుంటారు తల్లి. పెద్దరికం అన్నటువంటిది మన ప్రవర్ధన బట్టి వస్తుంది, మన మనసును బట్టి వస్తుంది, మనం ఎంత గొప్పగా ఆలోచిస్తున్నామనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ వయసులో పెద్దవాళ్ళమైనటువంటి మాత్రం చేత మనకు పెద్దరికం రాదు. ఒకవేళ పెద్దరికం వచ్చినా పిల్లల మీద అజమాయిషి చేయాల్సినటువంటి అవసరం అసలు లేదు. ప్రతి తల్లిదండ్రికి కూడా చెప్తున్నా, మీ కొడుకు కోడలు అవ్వచ్చు, కుమార్తె అల్లుడు గారు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ప్రేమ, అభిమానం, ఆప్యాయత అప్పుడప్పుడు మాట్లాడండి. అంతేగాని ఉదయం దగ్గర నుంచి సాయంత్రం వరకు 3 ఫోన్లు చేస్తే వాళ్ళిద్దరూ ముచ్చటగా 3 మాటలు కూడా మాట్లాడుకోలేరు. అమ్మాయితో తల్లిగారు మాట్లాడితే ఒక రకంగా మాట్లాడతారు, అబ్బాయి తల్లిగారు మాట్లాడితే ఇంకో రకంగా మాట్లాడతారు. వీళ్ళిద్దరి మధ్య నానా నువ్వు జాగ్రత్త అని వీళ్ళమ్మ వీళ్ళకి చెప్తుంది, అమ్మ అల్లుడు గారిని కాపాడుకో, కొంచెం జాగ్రత్త చూసుకోండి వీళ్ళమ్మ వీళ్ళకి చెప్తుంది. ఇద్దరు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పట్ల మీరు ప్రేమగా ఉండండి తప్ప వీళ్ళ జీవితాన్ని గురించి మీరు గొప్పగా సలహాలు ఏమి ఇవ్వకండి. వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని గొప్పగా గడిపేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తారు.